వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఇంతకు ముందు డాక్టర్ ఎన్జీఆర్లో హెర్బల్ వైద్య విధానం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు హెర్బల్ వైద్య విధానం గురించి డాక్టర్ లక్ష్మణ్ రావు చెప్పిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం. చాలా మంది అడుగుతారు, ఎక్కడ హెర్బల్ మెడిసిన్ ఒక వ్యవస్థగా, అంటే హెర్బల్ మెడిసిన్ ఒక సిస్టమ్గా అన్నమాట మొదలైంది అని. దానికి జవాబు ఏమిటంటే, అన్ని దేశాలలో కన్నా చైనాలో హెర్బల్ మెడిసిన్ ఒక విధానముగా అభివృద్ధి చెంది ఒక గ్రంథం రాయబడింది. దానిని ట్రెడిషనల్ అంటే సాంప్రదాయక చైనీస్ వైద్యము అంటారనమాట. అది క్రీస్తుకు పూర్వము 2500 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే ఇప్పటికీ 4500 సంవత్సరాల క్రితం అన్నమాట. అంటే దాని అర్థం ఏమిటంటే, మన ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదం కన్నా కూడా చైనీసు సాంప్రదాయక వైద్యము రాయబడిన పుస్తకము కనీసము ఒక 500 సంవత్సరాలు ముందుగా రాయబడిందనమాట. దాన్ని బట్టి మీరు అది ఎంత ప్రాచీనమైందో తెలుసుకోవచ్చు. అయితే వైద్యము ఒక విధానముగా చైనా వాళ్ళు మొట్టమొదట ప్రవేశపెట్టినప్పటికీ చాలా కాలం నుంచి, అంతకు ముందు 1000 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలోనూ హెర్బ్స్ ఔషధ గుణాలకు గాను వాడబడినాయి. అయితే వాటిని ఒక విధానముగా, దానికి ఒక థియరీ కానీ లేకపోతే ఇంప్లిమెంటేషన్ కానీ అలాంటివి కనుక్కోబడలేదన్నమాట. ఊరికనే మన గ్రామాల్లో ఉన్న వైద్యులు కనుక పసరు మందు ఇచ్చినట్టో లేకపోతే ఆయిల్ ఇచ్చినట్టో చేసేవారు. చైనీస్ అట్లా కాదు. వ్యాధులు ఎందుకు ఉత్పత్తి అవుతాయి, ఎందుకు ఉత్పన్నమవుతాయి, ఈ వ్యాధికి ఏ ఔషధాలు కావాలి, ఈ ఔషధంలో ఏ మూలికలు కలిపి వాడాలి అనే విషయాలు వివరంగా రాశారనమాట. చాలామంది అడుగుతారు, హౌ ఏన్షియంట్ ఈజ్ హెర్బల్ మెడిసిన్ అని. హెర్బల్ మెడిసిన్ చాలా ఏన్షియంట్. 3500 సంవత్సరాలు క్రీస్తు పూర్వము దానికి చరిత్ర ఉంది. అది చైనాలో ప్రారంభమైంది. చైనాలో ప్రారంభము అయిన తర్వాత చాలా కాలానికి గాను, అంటే మన దేశంలో ఉదాహరణకు ఋగ్వేదము క్రీస్తు పూర్వము 2000 సంవత్సరంలో రాయబడింది. ఆ తరువాత సుశ్రుతుడి గ్రంథము క్రీస్తు పూర్వము అథర్వ వేదము క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల ఆ సందర్భంలో రాయబడింది. చరకుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఉన్నాడని తన చరక సంహిత క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల్లో రాయబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత సుశ్రుతుడు క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలోను, వాగ్భటుడు క్రీస్తుకు తరువాత 700 సంవత్సరాలకి వాళ్ళ గ్రంథాలు రాశారు. అంత చరిత్ర ఉందన్నమాట. చాలామంది అడుగుతారు, మన దేశంలో ఆయుర్వేదం ప్రారంభమైన ఆయుర్వేదం తర్వాత యునాని, సిద్ధ, న్యాచురోపతి ఇలాంటి వైద్యాలన్నీ ఉన్నాయి. చాలా ప్రాచీనమైనవి అయినప్పటికీ అవి అంత ప్రాచుర్యంలో లేవు. చాలామందికి సందేహం కలుగుతుంది, చైనాలో ఇప్పుడు ప్రాచీన సాంప్రదాయక చైనీస్ వైద్యము అమలులో ఉందా, దానిని ఎంతమంది వాడుతున్నారు అని అడుగుతారు. చైనాలో సాంప్రదాయక చైనీస్ వైద్యము 100కి 80 మంది వాడుతున్నారని, దాన్నే వాళ్ళు అంగీకరించుతారని, ఆ తర్వాత పశ్చిమ దేశాలకు సంబంధించిన అల్లోపతి వైద్యం మీద వాళ్ళకి అంత గురి లేదని మనకి చరిత్ర చెబుతోంది. ఇప్పుడు అంటే ఈ సమయంలో 2012లో వాట్ ఈజ్ ది స్టేటస్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఇన్ చైనా అంటే, ఇప్పుడు 2012లో చైనాలో సాంప్రదాయక చైనీస్ వైద్యం యొక్క స్తోమత ఏమిటి, దానికి ఉన్న గుర్తింపు ఏమిటి అని ఆలోచించితే, 1949లో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే 1950లో చైనీస్ ఏం చేశారంటే, పశ్చిమ దేశాల అల్లోపతి వైద్యము ప్రజలందరికీ అందదు, వాళ్ళు దాన్ని భరించలేరు, చైనాలో సాంప్రదాయకంగా ఉన్న వైద్యము చాలా మంచిది, అది కూడా సామాన్య రోగాలన్నింటినీ నివారించడానికి ఉపయోగపడుతుంది అని గుర్తించి దానికి
అల్లోపతి వైద్యానికి ఆ, చట్టరీత్యా ఎలాంటి గుర్తింపు ఉందో సాంప్రదాయక చైనీస్ వైద్యానికి కూడా అలాంటి గుర్తింపే ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు చైనాలో ప్రతి హాస్పిటల్లోనూ అల్లోపతి వైద్యానికి ఎంత సపోర్ట్ ఉందో సాంప్రదాయక చైనీస్ వైద్యానికి కూడా అలాంటి గుర్తింపు, అలాంటి బలము ఇస్తారనమాట. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఇప్పుడు ప్రజల్లో సాంప్రదాయక చైనీస్ వైద్యాన్ని ఎంతమంది గుర్తించుతున్నారు, ఎంతమంది దానిని వాడుతున్నారు అని. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో ఆయుర్వేదం చాలా ప్రాచీనమైనప్పటికీ చాలా తక్కువ మంది దానిని గుర్తించుతారు, చాలా తక్కువ మంది వాడుతారు. చైనాలో అలా కాకుండా తమ ప్రాచీన సాంప్రదాయక చైనీస్ వైద్యాన్ని 100కి 80 మంది వాడుతారు. అంతేకాదు, ఇంకో విచిత్రం ఏమిటంటే విదేశాలలో చైనాలో కాకుండా చైనా జాతీయులు చాలామంది, కోట్ల మంది ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా సాంప్రదాయక చైనీస్ వైద్యాన్ని సగం కన్నా ఎక్కువ మంది వాడుతారు. అలోపతి వైద్యాన్ని అంతగా వాళ్ళు గుర్తించరు. ఇంకో విషయం ఏమిటంటే చైనాలో కాకుండా విదేశాలన్నింటిలోనూ సాంప్రదాయక చైనీస్ వైద్యానికి సంబంధించిన ఔషధాలు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. వాటిని సాంప్రదాయక చైనీస్ వైద్య ఔషధాల కోసమని అక్కడ ఉన్న చైనీస్ అందరూ కూడా వాటిని కొని వాటిని బలపరుస్తారన్నమాట. ఇంకో విచిత్రం ఏమిటంటే పశ్చిమ దేశాలలో కూడా పశ్చిమ దేశీయులు కూడా చైనీస్ వైద్యాన్ని గుర్తించి ఇప్పుడు అందులో చాలా మంచి ఉందని, ఆయుర్వేదం కూడా అలాంటిదేనని గుర్తించుతున్నారు అన్నమాట. చాలామంది అడుగుతారు, చైనీస్ ఔషధాలు ఎంత ఉపయోగకరమైనవి, అవి నిజంగా పనిచేస్తాయా, వాటికి వ్యాధులని నివారించే, వ్యాధులను నయం చేసే సామర్థ్యం ఉందే అని. అవి ఉన్నవి, అవి చాలా మంచివి అని విదేశీ వైద్యులే, విదేశీ వైద్య నిపుణులే, విదేశీ వైద్య పరిశోధకులే అవును వాటిలో చాలా మంచి ఉంది అని చెబుతున్నారు అన్నమాట. చాలామంది అడుగుతారు, ఇప్పుడు మనకి మన దేశంలో ఆయుర్వేదము ఉన్నట్టుగానే చైనాలో వైద్యంలో ఉన్న ఔషధాలని ఎలా గుర్తించుతారు, ఈ ఔషధము మంచిదేని కానీ ఈ ఔషధం చెడ్డది అని కానీ, ఔషధాలకి గుర్తింపు ఎలా వస్తుంది అని. ఇందులో ఒక చిన్న తేడా ఉంది. ఏమిటంటే అల్లోపతి వైద్యంలో సాధారణంగా లభించే పదార్థాలకి, సహజ పదార్థాలకి ఎలాంటి పేటెంట్లు లభించవు. అంతేకాదు ఎలాంటి గుర్తింపు ఉండదు. వాటికి FDA గుర్తింపు, అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషను గుర్తింపు ఇవ్వదన్నమాట. అంటే వాటిని ఇష్టం వచ్చిన ధరలకి అమ్ముకోవటానికి వీలు లేదు. సహజంగా లభించే పదార్థం ఏది అయినా దానికి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నా, అది ఎన్ని వ్యాధులను నయం చేయగలిగినా FDA దాన్ని ఏమంటుందంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటారు. అంటే పోషక పదార్థాల పుట్ట, ఇది పోషక పదార్థాలని సరఫరా చేసే వస్తువే కానీ ఇది ఔషధము కాదు అని. వాళ్ళ ఉద్దేశంలో ఏమిటంటే ఔషధము అంటే అది కృత్రిమంగా, రసాయనికంగా, ఇదివరకు ఎవరు చేయని విధంగా కొత్త రకంగా కనిపెట్టబడిందైతే దానికి ఔషధ గుణాలు ఉంటే దానిని ఔషధంగా గుర్తించుతుందన్నమాట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సాధారణ ప్రజల్లో ఏ వస్తువు ఏ వ్యాధిని నయం చేయగలిగితే అది మందు క్రింద లెక్క. అట్లా కాకుండా అమెరికాలో ప్రభుత్వ విధానాల వల్ల ఆ ఔషధము కృత్రిమంగా తయారు చేయబడిందైతేనే, దానికి వ్యాధులను నయం చేయగలిగిన గుణము ఉంటేనే దానిని ఔషధంగా గుర్తించబడుతుంది. ఇంకొకటి, అమెరికాలో కూడా పేటెంటెడ్ ఔషధాల్లో కూడా ఏ ఔషధమైనా 100కి 55 మంది నుండి 80 మంది వరకే పనిచేస్తాయి. అంటే మనం ఒక మందు వేసుకుంటే అది విజయవంతం అయ్యే అవకాశాలు 100కి 55 నుంచి 80 వరకు ఉంటాయి అన్నమాట. అంటే దాదాపు ప్రతి ఔషధము 100కి 20 మంది మీద అసలు పనిచేయవు.
అయితే కొంతమంది మీద పనిచేస్తాయి. ఎంతమంది మీద అంటే 155 మంది నుంచి 80 వరకు అనమాట. ఇంకో విషయం ఏమిటంటే అలోపతి వైద్యంలో డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వ్యాధుల గురించి ఇప్పుడు ఫలాని అంగము దేహంలో ఏ పరిస్థితిలో ఉంది, ఎంత చెడింది, దానిని సరిచేయటానికి ఏం చేయాలి అని చూడటానికి వీటిని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటారు. డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అందరికీ ఉపయోగపడతాయా అని చాలామంది అడుగుతారు. అవి అందరికీ ఉపయోగపడతాయని అన్ని వైద్య విధానాలు ఒప్పుకుంటాయి. అయితే ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది. ఏమిటంటే ఏ వ్యాధి నిరోధక ఏ వ్యాధి గుర్తించే డయాగ్నోస్టిక్ రికగ్నిషన్ టెస్ట్ అయినా, అంటే వ్యాధిని గుర్తించటానికి చేసే టెస్ట్ అయినా ఏం చేస్తుందంటే ఏ అంగము ఏ వ్యాధితో ఏ పరిస్థితిలో ఉందో చెబుతుంది, కానీ దానికి అది అలా అవ్వటానికి ఉన్న మూల కారణాలు ఏమిటో మనకి పూర్తిగా చెప్పదు. పూర్తిగా చెప్పటం కాదు, అస్సలు చెప్పదు. అందులో సాంప్రదాయిక చైనీస్ వైద్యం కానీ, ఆయుర్వేదం కానీ, యునానీ కానీ, హెర్బల్ మెడిసిన్ కానీ, వీటన్నింటి ప్రధాన ఉద్దేశ్యము, ప్రధాన ధ్యేయము ఏమిటంటే ఏ వ్యాధికైనా మూల కారణాలు ఏమిటి, మూల కారణాలను గుర్తించి వ్యాధి లక్షణాలకు కాకుండా మూల కారణాలని రిమూవ్ చేయటానికి, అంటే నిర్మూలించటానికి ఔషధాలు వాడతాయన్నమాట. అది అలోపతి వైద్యానికిను మూలికా వైద్యానికి మిగతా సాంప్రదాయిక వైద్యాలకి ఉన్న ప్రధానమైన తేడా. ఇది ఈరోజు డాక్టర్ ఎన్జిఆర్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.